బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై కొందరు కుట్రలు చేస్తున్నారని వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటూ తెలంగాణ జాగృతి అధినేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సోమవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తానికి లక్షల కోట్ల అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత ఒప్పుకుందని హస్తం నేతలు స్పష్టం చేశారు. అయితే వాస్తవాలు మాట్లాడితే కల్వకుంట్ల కవితను సైతం వదిలిపెట్టరని వారు పేర్కొన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలోని కలహాలను తమపై రుద్దటం ఏంటని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, సంతోష్ రావులు ఆరోపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేశారు. కవిత మరో డ్రామాకు తెరలేపిందంటూ కాంగ్రెస్ నేతలు వ్యంగ్యంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై కొందరు కుట్రలు చేస్తున్నారని వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటూ తెలంగాణ జాగృతి అధినేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్ చెప్పండి. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటి పడితే మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై కొందరు కుట్రలు చేస్తున్నారని వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటూ తెలంగాణ జాగృతి అధినేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రామ్ నరేష్.
వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఎందుకు అంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ప్రభుత్వం సిబిఐ విచారణ సాధించి ఈ విచారణ సంబంధించి ఆమె స్పందించడం జరిగింది. కాళేశ్వరం సంబంధించి అంటే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రంలో సద్వినియోగం చేసుకొని సాగునీరు అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో కొంతమంది వ్యక్తుల వల్ల కేసీఆర్ మరకపడ్డది. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్ పై సిబిఐ విచారణ ఏమిటంటూ కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మీద అదేవిధంగా మాజీ ఎంపీ సంతోష్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ వల్ల కేసీఆర్ పై అవినీతి మరకలు పడుతున్నాయని చెప్పేసి దీనిపై అవినీతి మరకలకు సంబంధించి మనపై చర్యలు తీసుకోవాలి. దీని వెనక అంటే హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ఈ వ్యవహారం అంతా వాళ్ళ పరిస్థితుల్లోనే నడుస్తుంది. ఇప్పటికే టీఎంసీలు ఇతర టీఎంసీలపై ఏసీబీ విచారణ చేపట్టినప్పుడు 100 కోట్లు బయటపడ్డాయి. వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, వారి వెనక ఉన్న బినామీలు ఎవరు ఉంటారో వాళ్ళని బయటపెట్టాలని కూడా చర్చించిన పరిస్థితి. కేసీఆర్ వ్యవహారానికి సంబంధించి అంటే కేసీఆర్ పై ఏసీబీ విచారణ సిబిఐ విచారణ చేపట్టినట్టు కూడా తాను ఒక బిడ్డగా కేసీఆర్ బిడ్డగా ఈ విషయాన్ని పరిస్థితి లేదు. కేసీఆర్ పరువు కోసం తాను ఎంతవరకైనా పోతా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బుల కోసం కేసీఆర్ పై మరకపడేలా చేసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరడం జరిగింది. మొత్తంగా చూస్తుంటే కేసీఆర్ వ్యవహారానికి సంబంధించి అంటే కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు కానీ అవినీతి మరకలకు సంబంధించి ఆమె పెట్టుకుంటే వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్ పై సిబిఐ విచారణ చేపట్టడం కూడా ప్రశ్న పరిస్థితి ఉందని చెప్పి మొత్తంగా చూసుకుంటే తరచూ జరిగిన వ్యాఖ్యలు ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీలో రెండు ప్రకంపాలను సృష్టించింది. దీంతో పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఫామ్ హౌస్ బాట పట్టారు. ఫామ్ హౌస్ లో ఒక కీలక సమావేశం అయితే జరుగుతుంది. అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కవితపై సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీ తీవ్ర దుమారం జరిగింది. పార్టీలో ప్రధానంగా హరీష్ రావు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఉన్నారు. అలాంటి హరీష్ రావు పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కాళేశ్వరం సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయంటారు. దాని అన్నిటి కూడా హరీష్ రావు బాధ్యత వహించాలి అంటూ కూడా ఆమె హరీష్ రావు పాత్ర ఉందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే అంశాన్ని పీసీ బోర్డు కమిషన్ నివేదికలో కూడా పొందుపరిచారు. దానికి సంబంధించి నిన్న సభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత అందరూ అధికారులు తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయో దానికి సంబంధించి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా ఈటల రాజేంద్ర కేసు ఉన్నాయి కాబట్టి వీళ్ళపై సిబిఐ విచారణ చేపడతామంటూ కూడా సిబిఐ విచారణకు ఆలోచిస్తామని చెప్పేసి చెప్పారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. అయితే అమెరికా నుంచి రైతు మాత్రం ఈ అంశానికి సంబంధించి స్పందిస్తూ చాలా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పి పార్టీలో కేసీఆర్ పక్కన ఉన్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ వ్యవహారం అంతా జరిగింది. అందులో అడిషనల్ పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో లేఖ విడుదలైనప్పుడు కూడా కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆమె రెండేళ్ళ పేర్లు చెప్పకుండా చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం ఆమె పేరుతో సహా బయట పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీని చాలా తీవ్ర అంటే పార్టీని డిఫెండింగ్ లో పడిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఈయన చేసిన వ్యాఖ్యలు అసంటుగా ఉన్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు పార్టీకి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి రైతుపై యాక్షన్ తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమెపై సస్పెన్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేదా రేపు ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేస్తే అందుకు తగ్గట్టుగానే వ్యవహరించాలన్నట్టు కూడా బయట నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే పార్టీకి సంబంధించిన కీలక అంటే తెలంగాణ జాగృతికి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆమె భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కేసీఆర్ లీక్ అవడం పని సంఖ్యలు సృష్టింది. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది పార్టీని బీఆర్ఎస్ పార్టీలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారడంతో పార్టీ నేతలంతా కూడా దీనిపై స్పందించేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది.
దీంతో ఏం జరుగుతుంది అనేదంతా కూడా స్థాయి నేతలు కానీ దిగులకి కేడర్ అంతా కూడా ఉత్కంఠంగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వరుస విచారణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరుస విచారణలో ఉపయోగ ఎదుర్కొన్నారు. కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ ప్రభుత్వం ఆలోచించింది. ఇలాంటి అన్ని అంశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిలో గడ్డకాలు ఎదుర్కొంటున్న పరిస్థితిలో ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీ పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి పార్టీ కీలక నేతలంతా భావిస్తున్నారు. దీంతో ఆమెపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయినట్టుగా సమాచారం అయితే ఉంది. కాబట్టి దీనిపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన పరిస్థితి ఉంది. నేడే లేదా రేపు అమ్మాయి సస్పెండ్ చేసే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు సస్పెండ్ చేస్తే ఎలా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి కూడా కవిత కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. కవిత అయితే రామ్ నరేష్ కవిత ప్రెస్ మీట్ అయిన కాసేపటికే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అయితే దీనిపై స్పందించినట్టు మనం చూసాం. కానీ ఇప్పటి వరకు ఒక 90 days బ్యాక్ తన లెటర్ రివీల్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్క నేత కూడా స్పందించలేదు. కనీసం ఇప్పుడైనా తను డైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను బయటకి తీసింది. అలాగే ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎంత డబ్బు దొరికినా కూడా ఇప్పటి వరకు ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని కూడా తను డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భం మనం చూసాం. అయితే ఇప్పటికైనా హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ స్పందించే అవకాశం ఏమైనా ఉంది అని అనుకోవచ్చా? ఇప్పటికే దీనికి సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ అద్దంకి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే వ్యాఖ్యలు ఈ రోజు కవిత చెప్పడం జరిగింది. అందులో పార్టీకి సంబంధించి హరీష్ రావు వరకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు, ఆయన పాత్ర ఉందని చెప్పేసి కవిత స్వయంగా అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురే స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. అందులో అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అంటే ఇప్పటివరకు అభివృద్ధి జరిగిందని మేము చెప్తూ వచ్చాము. మేము చెప్పిన అన్ని కూడా ఆరోపణలాగా కొట్టి పారేశారు, విమర్శలాగా కొట్టి పారేశారు. కానీ కేసీఆర్ కూతురు కవిత స్వయంగా ఈ విషయం ప్రయత్నించారు కాబట్టి ఇంతకంటే ఇంకా వేరే రుజువులు లేవంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో బీఆర్ఎస్ పార్టీ చాలా డిఫరెంట్ అంటే ఒక్కసారిగా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి డిఫెండ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పార్టీ నేతలంతా కూడా అంటే హరీష్ రావు ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన తన కూతురు యూకే పర్యటనలో సందర్భంగా ఆమెతో పాటు ఆయన నిన్న తెల్లవారుజాము 4 గంటలకు ఆయన యూకే వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పేసి దీంతో ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలంతా భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపట్లో మీటింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కొద్దిసేపటి తర్వాత దీనికి సంబంధించి పార్టీ నేతలు ఎవరైనా ఒక ప్రకటన చేసే అవకాశం ఉండొచ్చు. లేదా ఈ రోజే లేదా రేపు మార్నింగ్ వరకు కూడా అందుపై అంటే కవితపై సస్పెండ్ చేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీకి సంబంధించి ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ దాటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ నేతలంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు ఫామ్ హౌస్ లో జరుగుతున్న భేటీ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ కవిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేలాగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు సపోర్ట్ గానే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు వాళ్ళు ఆరోపణలు అన్నారు. కానీ కవిత చేసిన ఈ రోజు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా నిజాలు అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి దీనిపై సిబిఐ విచారణకు తాము ఏదైతే ఆశించామో అది కరెక్ట్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కవిత రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, కల్వకుంట్లకైతే హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు పైన చేసిన వ్యాఖ్యల తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళ ఉదయం నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తోనే ఉన్నారు. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత పల్ల రాజేశ్వర రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి ముఖ్య నాయకులందరూ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్ళారు. ఫామ్ హౌస్ తో కేసీఆర్ తో భేటీ అయ్యారు. కల్వకుంట్ల కవిత వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీకి జరుగుతున్న నష్టం పైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ఏకంగా ఆమె హరీష్ రావు అదేవిధంగా సంతోషాన్ని టార్గెట్ చేసింది. ఇద్దరి కారణంగానే కేసీఆర్ కి అవినీతి మరకలుంటాయి, ఇద్దరి కారణంగానే కేసీఆర్ సిబిఐ కేసు పడింది. కాబట్టి కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉంది. హరీష్ రావు రామకృష్ణతో కలిసి బాధగా అవినీతికి పాల్పడ్డాడనే రీతిలో ఆమె మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి ఈ మాట్లాడుతున్న మాటలు పార్టీకి తీవ్రమైన నష్టం చేకూరుస్తాయి. పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లో అవకాశం ఉందని కేసీఆర్ తో చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉంది. మరి ఫామ్ హౌస్ లో ఇవాళ ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా, తీసుకుని కవిత పైన ఏమైనా రేటు వేస్తారా, లేకుంటే కవితను పిలిచి మాట్లాడి సంజయ్కి నోటీస్ ఏమైనా ఇస్తారా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. రాజకీయ వర్గాల్లో చాలా పాత చర్చ అయితే దీని మీద జరుగుతుంది. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ఆత్మరక్షణ దూరంలో పడిపోయింది. నిన్ననే సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పగించారు. కాళేశ్వరం కేసు అప్పగించిన తర్వాత అప్పటికే పార్టీ తీవ్ర ఇబ్బందులలో ఉంది, పార్టీ తీవ్ర నష్టపోతుందన్న దశలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేయడం మరింత దుమారం చేసే అవసరంగా ఇది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో 5 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ సంతోష్, హరీష్ రావు మెగా ఇంజనీరింగ్ వల్లే కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జనం కోసం పనిచేస్తే వాళ్ళు ఆస్తుల పెంపు కోసం పనిచేశారు. హరీష్ రావు, సంతోష్ తనపై ఎన్నోసార్లు కుట్రలు చేశారు. అయినా తాను నోరు మెదపలేదు. ఈ రోజు కేసీఆర్ బిడ్డగా తాను ఎంతో బాధపడుతున్నా. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. వారి మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరింది. హరీష్ రావు, సంతోష్ ను రేవంత్ రెడ్డి ఏమీ అనరు. తన తండ్రిపై బాణం వేస్తారు. కేసీఆర్ మీద సిబిఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఇది తన తండ్రి పరువునకు సంబంధించింది. తన లేఖ బయటకు వచ్చినా నేను ఎవరి పేర్లు బయట పెట్టలేదు. రేవంత్ రెడ్డి ప్రీ ప్లాన్డ్ గా సిబిఐ పేరు చెప్పారు. కేసీఆర్ హిమాలయ పర్వతం లాంటివారు. ఆయనకు అవినీతి మరక అంటితే బాధగా ఉంది. తనకు పెళ్లి చేసేందుకు తన తండ్రి ఆర్థిక ఇబ్బంది పడ్డారు. దేవుడు లాంటి నా తండ్రిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే నాకు బాధగా ఉండదా? కేసీఆర్ ని నిన్న అన్ని మాటలు అంటుంటే ఒక్కరు నోరు విప్పకపోవడం ఏంటి? రేవంత్, మీకు దమ్ముంటే లోపాయకారి ఒప్పందం లేకపోతే నేను పేర్లు చర్యలు తీసుకోండి. బీసీల రిజర్వేషన్ల పైన బిల్ పెడతారు. కానీ ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాటం లేదు? బీహార్ కోసం తెలంగాణ బీసీ బిడ్డలను రేవంత్ బలి చేస్తున్నారు. తెలంగాణ జాగృతి నుంచి బీహార్ వెళ్లి మీ బండారం బయట పెడతాం. సిబిఐ కాదు, ఇంకే ఎంక్వైరీ వేసినా కేసీఆర్ కడిగిన ముత్యంలా వస్తారు అని ధీమా వ్యక్తం చేశారు.